కాంగ్రెస్ ఇంకేదో చేస్తుందని ఓట్లేస్తే ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇదే అంశంపై ఇవాళ గన్ పార్క్ దగ్గరికి మాజీ మంత్రి హరీష్ రావు రాబోతున్నారు. కార్యకర్తలతో పాటు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. సిద్ధురా, మరికాసేపట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తన రాజీనామా పత్రంతో గన్ పార్క్ చేరుకోనున్నారు. ముఖ్యంగా రుణమాఫీ అలాగే 6 గ్యారంటీల అమలు ఇదే ప్రధాన అంశంగా వీటి అమలుపైనే ప్రధానంగా ముఖ్యమంత్రికి సవాల్ విసరడం జరిగింది. ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ఇవాళ గన్ పార్క్ రమ్మని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ముందుగానే హరీష్ రావు గారు ఇప్పటికే మరికాసేపట్లో గన్ పార్క్ చేరుకోబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం గన్ పార్క్ పరిసరాలు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. గన్ పార్క్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. కొంత కార్యకర్తలకు అలాగే పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. చాలా మంది పబ్లిక్ గార్డెన్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు గన్ పార్క్ నుంచి పంపిస్తే ఆ పబ్లిక్ గార్డెన్ దగ్గర దాదాపు 100 మంది పైగా కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పబ్లిక్ గార్డెన్ నుంచి కూడా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళిన కార్యకర్తలందరినీ కూడా పోలీసులను పంపించి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా పోలీసులపై తిరగబడిన పరిస్థితి, తీవ్ర వాగ్వాదం చేసిన పరిస్థితి. తాము తెలంగాణ బిడ్డలను తెలంగాణ కోసం పోరాడినాం. ఇదే గన్ పార్క్ వద్ద సమైక్య రాష్ట్రంలో అనేక సార్లు ఈ ప్రాంతంలో కూర్చొని ధర్నాలు చేశాం. అలా ఏ సందర్భంలో కూడా మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించిన పరిస్థితి లేదు. కానీ తాజాగా ఇవాళ ఇక్కడ నుంచి పంపేయడాన్ని వాళ్ళు తప్పుపడతా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా హరీష్ రావు సవాల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రుణమాఫీ అంశం చాలా కీలకంగా మారినది. ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించి డిసెంబర్ 9లో నేను అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను, తక్షణమే వెళ్ళి తీసుకోండి అంటూ ఎన్నికల సమయంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు చెప్పడం జరిగింది. అనేక మంది రుణమాఫీ కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరోసారి ఆగస్టు 15 లోపు చేస్తానంటూ మరోసారి ముఖ్యమంత్రి చెప్పాడు. దీన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తప్పుపడుతూ గతంలో అనేక సార్లు హామీ ఇచ్చారు, ఎందుకు మీరు రుణమాఫీకి సంబంధించి అమలు చేయడం లేదంటూ కూడా తీవ్రంగా వాదించిన పరిస్థితి అయితే మనకు ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో నాగేష్ ముదిరాజ్ గారు ఉన్నారు. ఎందుకండి ఇక్కడ నుంచి పంపిస్తున్నారు? ఈ రుణమాఫీ అంశాన్ని కావచ్చు, 6 గ్యారెంటీల అమలుపై ఇవాళ మరికాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడికి రాబోతా ఉన్నారు, ఎమ్మెల్యే గారు. సో ఈ నేపథ్యంలో ఎట్లా చూస్తూ ఉన్నారు? ఎందుకు ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే ఇక్కడ నుంచి పంపించడానికి ముఖ్య కారణం ఎలక్షన్ కోడ్ ఉంది అనుకుంటా. 144 సెక్షన్ మీద ఉండొచ్చు. 5 అనుమతి ఇచ్చిందట ఇక్కడ. సరే, మిగతా వాళ్ళని ఎల్పీ ఆఫీస్ పోదామంటే ఎల్పీ ఆఫీస్ కాడ కూడా బార్కేడ్లు పెట్టిర్రు. ఇక పబ్లిక్ గార్డెన్లో ఉన్నారు అందరు, వచ్చిన వాళ్ళందరూ. ముఖ్యంగా ఇది ప్రజల కోసం, రైతుల కోసం హరీష్ రావు గారు చేస్తున్న ఉద్యమం. ఇది స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు, కేసీఆర్ గారు 1 లక్ష రుణమాఫీ చేసిర్రు, మేము వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తాము, మీరందరూ పోయి బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 8వ తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని అధికారంలోకి వచ్చినాక మళ్ళీ 100 రోజులు అన్నారు. 100 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు గుళ్ళల్లో తిరుగుకుంటా ఒట్లు పెడుతున్నారు. ప్రతి ఎక్కడ పోతే ఆ ఏరియాకి సంబంధించిన దేవుని మీద ఒట్టు పెట్టి స్వయాన ముఖ్యమంత్రి గారే ఒట్లతోని ప్రభుత్వాన్ని నడిపిస్తే దాని మీద కట్టుబడి ఉండమని చెప్తున్నాం. మీరు ఎక్కడైతే మీరే చెప్పారు దేవుళ్ళ పైన, యాదాద్రి అని, జోగులాంబ అని, వేములవాడ అని, దానిపైన కట్టుబడి ఉండమని చెప్తున్నారు హరీష్ రావు గారు కూడా. 39,000 కోట్లు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా దేండి, మాకు సంబంధం లేదు. ఆగస్టు 15 వరకు మీరు దానిపైన కట్టుబడి ఉంటామని మీరు రండి, నేను కూడా రాజీనామాతో వస్తున్నానని ఒక హుందాగా చెప్పారు హరీష్ రావు గారు. దానికి ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉండమని కోరుకుంటున్నాం అంతే. దాని తర్వాత ఎవరు ఫెయిల్ అయితే వాళ్ళు రాజీనామా చేయండి. మీరు చేసుకున్న ఛాలెంజ్లు ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఇస్తారు, దానికి హరీష్ రావు గారు కట్టుబడి ఉన్నారు. కాబట్టి మీరు ఏదేమైనా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో లాస్ట్కు రాజీనామాకు కూడా హరీష్ రావు గారు సిద్ధమయ్యారు. మరి ముఖ్యమంత్రి గారు వస్తారో రారో వేచి చూడాలి. సో ఇది ముఖ్యమంత్రి గారు వస్తారో రారో వేచి చూస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడికి వచ్చే